ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అంటే నిరుద్యోగ సమస్య గురించి ఈ రోజు ఆయన కొట్లాడే పరిస్థితి. సో చూద్దాం. అంటే సార్ ఏం సార్ అంటే నిరుద్యోగుల దగ్గర నెల 15 రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి కొట్లాడే పరిస్థితి. గత ప్రభుత్వం మీద ఎలిగేషన్ చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే ఎలిగేషన్ చేసింది, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇక్కడ ఓట్లేడని అసలు పనికిరాకుండా ప్రశ్నలు కూడా ఎట్లా అడుగుతారండి? ప్రశ్నలు ఎవడు కాంగ్రెస్ వాడు, ఎవడు కమ్యూనిస్ట్ వాడు, ఎవడు బీజేపీ వాడు, అసలు ఎవడు చచ్చిండు? సచ్చింది నిశాంత్ రెడ్డి లాంటి బిడ్డలు, శ్రీకాంతాచారి లాంటి బిడ్డలు, స్వర్ణక్క లాంటి బిడ్డలు రైలు పట్టాల కింద తలలు పెట్టిండ్రు. ఈ కొడుకులు రాజకీయ నాయకుల బిడ్డలు ఏమైనా పెట్టిండా? ఉద్యోగాలు వస్తాయని పెట్టిండ్రు. కాబట్టి ప్రధాన డిమాండ్, నిరుద్యోగుల డిమాండ్ ఏదైతుందో ఉద్యోగుల భర్తీ అనేది 2,50,000 కాదు, దమ్ముంటే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ అయ్యి బడ్జెట్ పెరిగింది 3 లక్షల కోట్లు. నెక్స్ట్ ఇయర్ 4 లక్షల కోట్లు, 3 ఏళ్లలో 5 లక్షల కోట్ల బడ్జెట్ అవుతుంది. దీని హక్కు మొత్తం తెలంగాణ నిరుద్యోగ యువతకే ఉంది. అమరవీరుల ఆత్మతర్పణకు ఫలితం దక్కాలంటే మీరు ఇంతగా మాట్లాడుతున్నా కూడా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావట్లేదు. ఎట్లా చూడాలి సార్? ప్రభుత్వం అంటే ఎవడు? ప్రభుత్వం అంటే ఎవడు? మీదికెళ్ళి పడ్డాడు. మీదికెళ్ళి పడ్డా? ఇంతకు ముందు తెలివేండు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలా. పదవులు శాశ్వతం కాదు, చేసే పనులు శాశ్వతం. తెలంగాణ జాతికి, తెలంగాణ పేద ప్రజానికానికి పల్లెల్లో పడకేసిన పరిపాలనకు ఈ మొత్తం ఉద్యోగాలు భర్తీ చేస్తేనే మొత్తం దాని పునర్జీవం పొంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం భారతదేశంలో అగ్రస్థానంకి వెళ్తుంది. ముఖ్యంగా యువకులకు ఉద్యోగాలు రావాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజల కష్టాలు కన్నీళ్ళని కడగలిగే కొత్త యువత వస్తుంది, కొత్త రక్తం వస్తుంది. దానివల్ల తెలంగాణ ఈ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా మారుతుంది. సార్ ఇంకోటి హిందుత్వ విషయంలో కూడా, అంటే బోనాల విషయంలో కూడా ఇప్పుడు ఇష్యూస్ జరుగుతున్నాయి. జోగినీస్ కూడా వాళ్ళు ఇష్యూ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఖైరతాబాద్ గణేశుడి విషయంలో కూడా గొడవలు అవుతున్నాయి. మరి ఎట్లా చూడాలి సార్? అంటే అంటే గణేశుడి విషయంలో కూడా కొట్లాట్లు అవి కొంచెం అది డిలే అవుతుందని చెప్పేసి అంటున్నారు. మరి ఎట్లా ఎట్లా చూడాలి? హిందుత్వ పార్టీ అది ఇది అంటున్నారు కదా. మమ్మద్ కోరి వారసులు పరిపాలిస్తే ఇట్లుంటది. బుద్ధునోడు జ్ఞానమున్నోడు నేర్చుకోవాలా. హిందువులు కూడా ఈ దేశంలో ఉన్నది ఒకటే ఒక దేశం. హిందువులకు ఎటువై బత్తరు, ఏడవై బత్తరు, ఎవడు లేడు, ఏ పార్టీ రాడు. 22 పార్టీ వాళ్ళు హిందువులు చావాలని కోరుకుంటున్నారు. హిందువుల రూపంలో ఉన్న మృగాలు వాళ్ళు. నిన్నగాక మొన్న కలకత్తాలో మమతా బెనర్జీ అలియాస్ ముంతాజ్ బేగం మొదటిసారి ఒక హిందూ టెంపుల్ కు ఒక ముస్లిం చైర్మన్ చేసింది. ఎవ్వడు అడగరేమరా ఒక్కడు కూడా. అదే విధంగా మేము ఇదే మసీద్ ఒక హిందూని ముస్లింలు ఎందుకు రెచ్చగొడతారా మీరు? వాళ్ళ బతుకులు వాళ్ళు బతున్నారు, మా బతుకులు మేము బతున్నాం. అన్నదమ్ముల మధ్యన ఉంటే పచ్చటి కుటుంబాల మధ్యన నిప్పులు పోతున్నారా మీరు రాజకీయాలు పెట్టుకొని? చెప్పండి. మరి హిందూ టెంపుల్ కు ఎట్లా చైర్మన్ ముస్లింలు చేస్తావు? వాళ్ళు అడిగారా? మరి అలా అనుకున్నప్పుడు అజ్మీర్ దర్గాకి హిందూ చెయ్యు. మరి ఎవరు అడగరేమరా? 22 ప్రతిపక్ష పార్టీలు. అంటే ఉన్నదే ఉన్న ఒక దేశం మెజారిటీ జాతి అని అవమానించిన పార్టీలు రమి. ప్రపంచంలో మెజారిటీ జాతి ఉన్న ఏ జాతిని అవమానించ, ఏ దేశంలో చూపిరా? 220 దేశాలలో. ఈ భారతదేశ దౌర్భాగ్యం. మా దేశంలో మమ్మల్ని అనాథాలు చేశారు కదరా. మైనార్టీ ఉంటే చంపిర్రు, అత్యాచారాలు చేసిర్రు, ఎల్లగొట్టిర్రు. మెజార్టీల దగ్గర అవమానాల పాలు చేస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు. ఇది తెలంగాణ కాదు, భారతదేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ మేల్కొని జాగృతి వచ్చి జాతిని చైతన్యపరిచి మనకు మనం ఒక్కటి కావాలి, మనమే సింహాసనాలు ఎక్కాలి. అప్పుడు ఈ కొడుకులకు సరైన గుణపాఠం చెప్పాలి. థ్యాంక్ యూ సార్.